హాయ్ అండి, మీ అందరూ నాతో పాటు రత్నాలయం చూడడానికి రండి. ఇది హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్ షామీర్పేట్ క్రాస్ రోడ్స్లో ఉంది. ఇది సికింద్రాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో మనం వెళ్ళాలంటే 1 అవర్ ట్రావెల్ చేయాలి. ఇది ఎంత బాగుంటుందంటే ఈ టెంపుల్ కంపల్సరీ మనం హైదరాబాద్ వచ్చిన ప్రతి ఒక్కరూ దీన్ని చూడాలి, అంత బాగుంటుంది. ఇది చాలా పెద్ద గుడి అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ, పద్మావతి దేవులతో కలిసి ఉంటారు. వారితో పాటు వినాయకుడు, ఆంజనేయ స్వామి, కన్నికా పరమేశ్వరి దేవి కూడా ఉంటారు. దీని చుట్టూరు ఉన్న పార్క్ కానీ, ప్లే ఏరియా కానీ, గోశాల కానీ, ఫంక్షన్ హాల్ కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్ కానీ ఎంతో బాగుంటాయండి. ఇక్కడ చూసారా ఆదిశేషుని పైన విష్ణుమూర్తి ఈ విగ్రహం ఎంత చక్కగా ఉందో. ఇక్కడ దీని చుట్టూరు కూడా కోతులు, మరి ఇది చాలా నేచర్కి చాలా దగ్గరగా ఉంటుందండి. ఇక్కడ గోశాల ఉంది కదా, ఆ గోశాలకి మనం పెట్టాలంటే అక్కడే ఆకుకూరలు అమ్ముతారు. మేము అది తీసుకొని ఇలా గోసేవ చేయడానికి ఇక్కడికి వచ్చాము. మేము వాటికి తోటకూర, పాలకూర అన్నీ మంచిగా ఇక్కడ అమ్మారు. మా పిల్లలు అది పెడుతూ ఎంతో సంబరపడిపోయారు. ఇక్కడ ప్లే ఏరియా ఉండడం, క్యాంటీన్ ఉండడం, ఇలా గోవులకి దగ్గర స్పెండ్ చేయడం వాళ్ళకి ఎంతో నచ్చింది. మేము ఇలా ఫ్యామిలీతో వచ్చి ఇక్కడ చాలా బాగా స్పెండ్ చేసాము. ఇక్కడ నుంచి గోమూత్రం కూడా మా ఇంటికి తీసుకెళ్ళి ఇల్లంతా జల్లుకున్నాము. ఇలా సమ్మర్లో మీరు కూడా ఇలా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు. చూడండి ఎలా తింటున్నాయో ఆవులు. ఇక్కడ ప్రతిరోజు జరిగే రిచువల్స్తో పాటు బ్రహ్మోత్సవాలు అన్నీ జరుపుతారండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.